హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియోలో నేను మీకు టబ్ చైర్లో వేసే పిల్లోస్, కుషన్స్ ఎలా చేయాలో చూపించాను కదా. ఇప్పుడు వాటికి కవర్స్ ఎలా కుట్టాలో అవి 5 కైండ్స్ చూపిస్తున్నానండి. 5 రకాలుగా మనం ఆ కవర్స్ని ఎలా కుట్టచ్చో చూడండి. ఈ పిల్లోనే కదా నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించింది. సో దాన్ని ఒక పేపర్ మీద ప్లేస్ చేసి రౌండ్ గీసుకోండి. ఆ తర్వాత కొంచెం ఎక్స్ట్రా, ఎందుకంటే పిల్లో హైట్ ఉంది కదా అండి, అదే హైట్ తక్కువగా ఉన్న పిల్లో అయితే మనకు అంత అవసరం ఉండదు. హైట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం చుట్టూ కాస్త ఎక్కువ తీసుకోవాలి. సో రౌండ్గా ఉండడం కోసమని నేను మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి అయితే కట్ చేశాను. సో అలా రౌండ్ పేపర్ మనం కట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే క్లాత్ యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ తీసుకొని సో ఆ పేపర్ మోడల్గానే అలా ఫస్ట్ అయితే ఒక రౌండ్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పేపర్ని అలా 3/4 మడత పెట్టి దాన్ని మళ్ళీ కట్ చేసుకోవాలండి. హాఫ్ కాదు, ఒకవైపు 3/4 వస్తుంది, ఒకవైపు 1/4. సో అలా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఒక 1.5 to 2 inches ఎక్కువ క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దాన్ని కొంచెం ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ అలాగే మళ్ళీ క్లాత్ తీసుకొని ఇంకో పీస్ ఉంది కదా, ఆ పీస్ను కూడా అలాగే సేమ్ మార్క్ చేసుకొని కాస్త క్లాత్ 1.5 to 2 inches ఎక్కువ క్లాత్ తీసుకొని మార్క్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలండి. సేమ్ 2 pieces అయితే మనకి ఇప్పుడు రెడీ అయ్యాయి. సో ఈ 2 piecesని మనం ఫస్ట్ రౌండ్ ఉంది కదా అండి, దానికి జాయిన్ చేయాలి. సో ఫస్ట్ మనం పెట్టికోట్కి ఎలాగైతే ఉంటుందో అండి, సేమ్ అలాగే మామూలుగా అంటే సైజ్ కాస్త చిన్నగా వెడల్పుగా ఎలాగైనా సరే మనం కుట్టేసుకోవచ్చు అలా. సో అలా 2 sides కుట్టాక ఇప్పుడు మెయిన్ది తీసుకొని స్ట్రైట్ అంటే బాగున్న వైపు పైకి తీసుకోవాలి. ఈ పీసెస్ మాత్రం రివర్స్లో అన్నమాట. ఇలా తీసుకొని చిన్నది కిందికి, పెద్ద పీస్ పైకి పెట్టుకొని రౌండ్గా స్టిచ్ వేసుకోవాలండి. అంతే, చాలా ఈజీ అండి ఇది. అలా వేసుకుంటే అయిపోతుంది. మనకి కవర్ అయితే పూర్తయిందండి. ఇది ఫస్ట్ మోడల్ కవర్. సో దీన్ని మనం ఒకసారి అయితే దానికి పెట్టి చూద్దాం. సో ఇలాగా పిల్లో పెట్టేసి చూడడమే అండి. సో చూడండి, నీట్గా కవర్ అయితే పూర్తయింది. మనం ఈజీగా తీసి వాష్ చేసుకోవడానికి అయితే ఇది ఈజీగా ఉంటుందండి. సో ఇప్పుడు సెకండ్ మోడల్ చూద్దాం. మన దగ్గర క్లాత్ కొంచెమే ఉంది, ఎక్కువగా లేదు. సో రౌండ్ ఒకటే వస్తుంది, మనకు 2 పిల్లోస్ కావాలి, 2 రౌండ్సే ఉన్నాయి. సో అలాంటప్పుడు వెనుక వైపు 2 pieces తీసుకుంటున్నాం కదా, అవి వేరే క్లాత్లోంచి వేరే కలర్ ఏదైనా సెట్ అయ్యేది కానీ మీకు ఇష్టం వచ్చింది కానీ తీసుకోండి అన్నమాట. సో అప్పుడు పై వైపు మనకు తీసుకున్న ఈ క్లాత్ ఉంటుంది, కింది వైపు ఇంకొకటి ఉంటుంది అన్నమాట. సో అలా కూడా చూడ్డానికి 2 sides బాగుంటుంది. అది సెకండ్ టైప్ అండి. ఇంకా ఇది వచ్చేసి థర్డ్ మోడల్. మళ్ళీ అలాగే ఒక రౌండ్ అయితే తీసుకోండి. ఆ తర్వాత ఇలా హాఫ్ మళ్ళీ క్వార్టర్కి ఫోల్డ్ చేసుకొని ఇంకో క్లాత్ తీసుకొని దాని రేడియస్, సర్కిల్ రేడియస్ ఉంటుంది కదా, అది చూసుకోండి అన్నమాట. వెడల్పు అంటే దానికంటే కాస్త ఎక్కువగా ఉండాలి. అలాగే ఈ పీస్ కనుక మనం క్రాస్లో కట్ చేసుకుంటే అసలు ఏ కష్టము ఏ బాధ ఉండదండి. కానీ నా దగ్గర అంత క్లాత్ అయితే లేదు. సో అందుకని నేను స్ట్రైట్గా కట్ చేస్తున్నాను ఈ పీస్ని. కొంచెం చెప్పాను కదా, రేడియస్ కొద్దిగా ఎక్కువ ఉండాలి, అంటే అడ్డం కొద్దిగా అన్నమాట. ఎందుకంటే మనం పట్టీ పెట్టుకుంటాం కాబట్టి ఆ పట్టీ కోసం కావాలి అంతే. సో ఈ స్ట్రైట్ పీస్ని మనం కట్ చేస్తున్నాం కాబట్టి మనం కుట్టేటప్పుడు చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాల్సి ఉంటుందండి, చిన్న ఫ్రిల్స్. ఇప్పుడు ఈ క్లాత్ తీసుకొని మనం సైజ్ చూసుకోవాలన్నమాట. హాఫ్ తీసుకొని నేను సో ఇలా రౌండ్గా పెట్టి చూస్తున్నాను, అంటే లెంత్ ఎంత పడుతుంది క్లాత్కి, ఎంత అవసరం పడుతుంది అన్నది. ఇది హాఫ్ కంటే కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకొని దాన్ని డబుల్ చేసేయడమే, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేయాలన్నమాట. సో ఇలా ఒక క్లాత్ని అయితే తీసుకొని ఒకవైపు అదే మళ్ళీ ఇంతకుముందు అదే పెట్టికొడుచుకుంటుంది కదండి, సేమ్ అలాగే ఒకవైపు కుట్టాలి. ఇంకోవైపు వచ్చేసి ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట. లోపటి వైపు ఏమో మనం అలా కుట్టాలి, బయటి వైపు వచ్చేసరికి దానికి జాయిన్ చేయాలి. చూడండి ఇలా అయితే అయిపోయింది.
జాయింట్ చేయడం పూర్తయిందండి. ఇప్పుడు ఇందులో పిల్లో పెట్టేసుకోవడమే. అండ్ సేమ్ అదే ప్రాసెస్ అండి. ఒక పిన్ తీసుకొని మళ్ళీ ఒక తాడో నాడానో ఏదో ఒకటి పెట్టేసుకోండి. సో దాన్ని దగ్గరగా లాగి గట్టిగా కట్టేసుకోవడమేనండి. సో సెకండ్ వీడియోలో కదా చెప్పినట్టు 2 సైడ్స్ అన్నమాట. ఒక సైడ్ ఒక క్లాత్ వస్తుంది, ఇంకో సైడ్ ఇంకో క్లాత్. నిజానికి ఇది బాగా అనిపిస్తుందండి, టైట్గా కూడా సెట్ అయింది. చూడండి చాలా మంచి లుక్ అనిపిస్తుంది అన్నమాట. అంటే మనం కొన్నిసార్లు ఇటు వాడచ్చు పిల్లోని, కొన్నిసార్లు అటు కూడా వాడచ్చు. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. సో నెక్స్ట్ వచ్చేసి ఆ క్లాత్ అయిపోయిందండి. నేను ఇంకో క్లాత్ అయితే తీసుకున్నాను. సో 4th పిల్లో మోడల్ చూపించడానికి. సో దీనికి బార్డర్ ఉంది 2 సైడ్స్, అందుకని నేను ఈ బార్డర్ని తీసేస్తున్నాను. అంటే పూర్తిగా తీసేయడం కాదండి, దాన్ని యూజ్ చేయడమే. ఆ బార్డర్ కూడా మనకు అవసరమే. బార్డరే కావాలని ఏం లేదండి, అదే క్లాత్ ఉంటే దాన్నే యూజ్ చేయొచ్చు. మనం వేరేది కావాలి అనుకుంటే కూడా వేరేది యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు సేమ్ అలాగే మనం ఫస్ట్ తీసుకున్నట్టే రౌండ్ 2 పీసెస్ అన్నమాట. సేమ్ అలాగే తీసుకొని ఆ 2 పీసెస్ కంటే ముందు ఫస్ట్ రౌండ్కి దీన్ని ఇలా రౌండ్గా జాయిన్ చేయాలన్నమాట. మనకు 2 ఉన్నాయి కదా అక్కడ. సో అలా ఇక్కడ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలండి, ఎందుకంటే స్ట్రెయిట్ క్లాత్ కాబట్టి అది రౌండ్గా తిరగదు. అదే క్రాస్లో క్లాత్ ఉంటే ఈజీగా తిరిగిపోతుంది. సో ఇలా అయితే పెట్టాక ఇప్పుడు సెంటర్ ప్లేస్ చూసుకొని ఈ 2 పీసెస్ ఉన్నాయి కదా అండి. సో ఇట్లా స్ట్రెయిట్గా ఉన్న వైపేమో చిన్న పట్టి పెట్టేసుకోండి. సో ఆ స్ట్రెయిట్గా చూసి ఇలా అన్నమాట, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని, అలాగే ఇది కూడా సెంటర్లో ఎక్కడుందో 2 సైడ్స్ అలా చూసుకుంటే ఇలా రివర్స్ అన్నమాట, కుడితే అలా వస్తుంది. చూడండి ఇలా అన్నమాట. సో దీన్ని మనం స్ట్రెయిట్ వేలోకి తీసుకుంటే అంతే అండి. మళ్ళీ మన 4th పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా ఉంటుంది. ఇది ఏంటంటే హైట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా బాగుంటుందన్నమాట, చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది. సో దానికోసం చూడండి ఫ్రిల్స్ కనిపిస్తున్నాయా అని, ఇది ఇంకా బాగుంటుందండి. సో ఇది 4th. ఇవన్నీ కాదు మేము ఇంత కష్టపడలేము అంటే ఇది చాలా ఈజీ వే అండి. ఈజియెస్ట్ అంటే ఇది. మీకు ఏ పని ఉండదు, కుట్టేది ఉండదు, ఏమీ ఉండదండి. చాలా ఈజీగా ఒక టీషర్ట్ని అయితే తీసుకోండి, మీరు వాడని టీషర్ట్. సో దాన్ని టాప్ అయితే తీసేయండి పైన వైపు. కింది వైపు ఎలాగో ఒక చిన్న మనకు పట్టీ అనేది ఉంటుంది కదా, అక్కడ చిన్న కట్ చేసుకోండి. ఎందుకంటే మనం నాడబెట్టుకోవాలి కదా, అందుకోసమని కట్ చేసుకొని తర్వాత దీని పైన ఒక 2 పీసెస్ తీసుకోండి. ఎందుకు అని అంటే నాడా కోసం వెతికే అవసరం లేకుండా అందులోనే కట్ చేసుకుంటే అయిపోతుందండి. అలా 2 పీసెస్ అయితే అవుతాయి. సో దాన్ని పైన టైట్గా కట్టేసుకోవడమే. నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో పిల్లో చేయడం చూపించాను చూడండి, సేమ్ అదే మోడల్. అక్కడనేమో మనం అనవసరమైన క్లాత్స్ అన్నీ పెట్టి పిల్లో చేసుకుంటున్నాం, ఇక్కడ పిల్లో పెట్టి పిల్లో కవర్ చేస్తున్నాం. అంతే అండి తేడా దానికి దీనికి. చూడండి ఇలా పెట్టేస్తే ఇది మీకు ఏ కష్టము ఉండదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కుట్టే పని ఏది లేకుండా చాలా త్వరగా అయిపోతుందండి. సో ఇవన్నీ 5 రకాలుగా నేను మీకు చూపించినవి. సో మీకు కనుక ఇవి నచ్చితే మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని చెప్పండి. లేదంటే ఈ 5 టైప్స్లో మీకు ఏదైతే బాగా నచ్చిందో దాని గురించి కామెంట్ రూపంలో చెప్పండి. సో బాగున్నాయి కదండి. సరే అండి, ఉంటాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.